మీరు ఎప్పుడైనా ఎలకలకు పూజ చేసే ఆలయం గురించి విన్నారా? భారతదేశంలోనే అలాంటి ఆశ్చర్యకరమైన దేవాలయం ఒకటి ఉంది. రాజస్థాన్లోని కర్ణిమాత ఆలయంలో 25,000కు పైగా ఎలుకలు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వాటిని ఎవరు తరిమేయరు, ఇంకా గౌరవంగా నమస్కరిస్తారు. కర్ణిమాతను దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఒక కుటుంబానికి చెందిన చిన్న బాలుడు మరణించగా ఆ బాలుని బ్రతికించమని యముని ప్రార్థించిందట. కానీ యముడు దానికి అంగీకరించలేదు. అప్పుడు కర్ణిమాత ఒక ఆశ్చర్యకరమైన వరం చిందని చెబుతుంటారు. మా భక్తులు మరణించిన తర్వాత ముందుగా యమలోకానికి వెళ్లరు, ముందుగా ఎలుకల రూపంలో పుట్టి తర్వాత మనుషులుగా జన్మిస్తారని వరమిచ్చిందట. అప్పటి నుంచి ఈ ఎలుకలను సాధారణ జంతువులుగా కాదు, పవిత్ర ఆత్మలుగా భావిస్తారట. ఇంకా అక్కడ ఒక తెల్ల ఎలుక కనిపిస్తే మాత్రం మహా అదృష్టంగా భావిస్తారట. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ ఎలుకలు తిన్న ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరిస్తారంట. ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కర్ణిమాత ఆలయం భారతదేశ ఆధ్యాత్మిక విశ్వాసాల గొప్పతనాన్ని చూపించే అద్భుతమైన స్థలం.